ఈరోజు కమిటీ మండల కాంగ్రెస్ నాయకులు వచ్చి మరి రామతీర్థం గ్రామానికి వస్తే అక్కడ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, నిరూపించడానికి మేము సిద్ధమని అన్నారు. దానికి మేము వారు ఎన్నుకున్న గ్రామానికి 34 గ్రామాల్లోని వాళ్ళు రామతీర్థం ఎన్నుకున్నారు కాబట్టి ఆ గ్రామానికి మేము రావడానికి రేపు సిద్ధంగా ఉన్నాం. సమయము స్థలము వాళ్ళు చెప్పాల్సిందిగా N2 ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. రేపు N2 న్యూస్ ఆధ్వర్యంలోనే చర్చా వేదికను అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా వినతి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ప్రెస్ మీట్లో దళిత సామాజిక వర్గానికి న్యాయం జరగలేదనే పదం ఉపయోగించడం జరిగింది. దళిత బంధు మీద కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. అది ఎంతవరకు ఆ ప్రభుత్వం ఆ పథకం యొక్క ఉద్దేశము, ఎంతమందికి న్యాయం జరిగింది, ఎక్కడ జరిగిందనే అంశాలు చర్చించడానికి రేపు మేము 11 గంటలకు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అది రామతీర్థ గ్రామానికి రండి అన్నారు. అభివృద్ధి మీద, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల మీద రేపు చర్చించడానికి మేము రామతీర్థ గ్రామానికి ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నాం.